కాంగ్రెస్ అగ్రనేతలందరూ కుంభకోణాల్లో ఆరోపణలు ఎదుర్కొన్న వాళ్ళే. రాజీవ్ గాంధీ అంతకుముందు బోఫార్స్ కుంభకోణం దగ్గర నుంచి చూస్తే సోనియా గాంధీ రాహుల్ గాంధీల దగ్గర వచ్చేటప్పటికి ఏకంగా నేషనల్ హెరాల్డ్ ఆస్తుల దగ్గర నుంచి రకరకాలైనటువంటి ఇష్యూస్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో కథ ఇప్పుడు నరేంద్ర మోడీని అట్లాంటి దొంగ తమలాంటోడే అని చూపెట్టాలన్నట్టు ప్రయత్నం చేశారు. తీరా చూస్తే రఫేల్ లాంటిది ఆరోపణలు చేసినా ఎవడూ పట్టించుకోలేదు. కాబట్టి ఇక అదాని అంటే భారత వ్యాపారస్తులు ఎవరైతే ఎదుగుతున్నారో వాళ్ళకి దోచిపెడుతున్నాడు అన్నటువంటి పేరుతో కొత్త కాన్సెప్ట్ని తెర మీదకి తీసుకొచ్చారు. ఇప్పుడు అదానీని దొంగం చేసి చూపించే ప్రయత్నం చేశారు. అదానీని మోడీని బినామీగా చూపించే ప్రయత్నం చేస్తే ప్రపంచం ఎవడు పట్టించుకోలేదు. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న ప్రతి దేశంలో కూడా వ్యాపారుల్ని గౌరవిస్తారు, పారిశ్రామికవేత్తలను గౌరవిస్తారు. మన దేశంలో మాత్రం వాళ్ళని దొంగలుగా చూపెట్టేటటువంటి క్రమాన్ని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు, లైట్ తీసుకున్నారు. కాకపోతే ఇప్పుడు అదానీకి వ్యతిరేకంగా దేశవ్యాప్త ఉద్యమంలో భాగంగా ఈడీ కార్యాలయం దగ్గర ధర్నా చేసినటువంటి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాల్సింది ఏంటంటే, ఈ అదానీని ఏమన్నా తెలంగాణలో బ్యాన్ చేస్తారా? ఎందుకంటే అదానీ పోర్ట్ఫోలియో కంపెనీల్లో 4 కంపెనీలతో 4 MOUలు ఆ మధ్యన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకుంది. గ్రీన్ ఎనర్జీ విభాగంలో 5,000 కోట్ల రూపాయలు, డేటా సెంటర్ విభాగంలో 5,000 కోట్లు, ఏరోస్పేస్ అండ్ సెక్యూరిటీ విభాగంలో 1,000 కోట్ల రూపాయలు, అంబుజా సిమెంట్ గ్రెడ్జింగ్ యూనిట్లో 1,400 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు MOUలు కుదిరినాయి. మరి ఓ పక్కనేమో అదానీ అంత దుర్మార్గుడు, దోపిడీదారు అని చెప్తూ మరి అతనితోనే ఎట్లా ఒప్పందం చేసుకుంటారన్నట్టు ఇప్పుడు ప్రధానమైనటువంటి అంశం. మరి వాళ్ళతో క్యాన్సిల్ చేసేసుకుంటారా, లేకపోతే మేము ఆందోళన చేస్తుంటాం అదే సందర్భంలో ఇది వేరు అది వేరు అని చెప్తారా చూడాల్సి ఉంది.